7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా జరుపుకునే కార్యక్రమాల గురించి, చేనేత పరిశ్రమ గురించి చెప్పాలంటే 1905వ సంవత్సరంలోనే చేనేతలు చాలా రకాలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతను భూస్థాపితం చేసి పవర్మగ్గాలపై ఉత్పత్తి చేసిన వస్త్రాలని కొనుగోలు చేయుటకు వ్యాపార రీత్యా ప్రారంభించింది. మహాత్మా గాంధీ దాన్ని వ్యతిరేకిస్తూ చేనేత పరిశ్రమను మరియు దేశీయ కుటీర పరిశ్రమలన్నింటినీ కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యమం చేశారు. అదే స్వదేశీ ఉద్యమం. ఆ స్వదేశీ ఉద్యమంలో మాంచెస్టర్ నుంచి దిగుమతి చేసుకున్న పవర్మగ్గాల వస్త్రాలన్నింటినీ తగులబెట్టి చేనేతకు చాలా సేవ చేశాడు. ఆ ఉద్యమం చాలా సక్సెస్ అయింది. స్వాతంత్రోద్యమంలో ముఖ్య కథ. అటువంటి చేనేత పరిశ్రమ తరతరాలుగా చేనేత కళాకారులకు ఉన్నటువంటి ప్రావీణ్యతను కాదని పవర్మగ్గాలను రక్షించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అభివృద్ధి చేశాయి. 1985వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పవర్లూమ్ వస్త్రాల వల్ల చేనేత వస్త్రాలు దెబ్బతింటాయి, చేనేత కళాకారులు కోట్లాది మంది ఉన్నారు, వీళ్ళ జీవనోపాధిని కంటిన్యూ చేయాలంటే మనము కొన్ని రకాల వస్త్రాలను రిజర్వ్ చేయాలా, చట్టం తేవాలని ప్రవేశపెట్టారు. 1985 రాజీవ్ గాంధీ గారి టైంలో అక్కడ చట్టం అయితే 22 రకాల వస్త్రాలను చేనేతకు కేటాయిస్తూ చట్టం తెచ్చారు. వారు ఏం చేశారంటే ఒక చిన్న లిటిగేషన్ పెట్టించి కార్పొరేట్ టెక్స్టైల్ మిల్లుల ఆధిపత్యంలో ఒక లిటిగేషన్ పెట్టి ఒక కమిటీని వేయించారు, అడ్వైజరీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మార్పులు చేర్పులు చేసి నోటిఫికేషన్లు ఇస్తామని 1986లో వాళ్ళ ప్రెజర్కు తట్టుకోలేక 22 రకాల వస్త్రాలను 11 రకాల వస్త్రాలకు తగ్గించి చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం అప్పటి నుంచి బాగానే అమల్లో ఉంది. 1995వ సంవత్సరం బాగా అమలు జరిగింది. ఈ చేనేత పరిశ్రమ డెవలప్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ జాతిపిత. ఆయన వల్లనే మనకి చేనేత పరిశ్రమ నిలబడింది. ఆ తర్వాత 2014లో జనరల్ ఎలక్షన్లో మోడీ గారు రావడం, 2015లో మంచి సదుద్దేశంతో చేనేతకు గుర్తింపు రావాలని మద్రాసులో చేనేత దినోత్సవం అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అందువల్ల చేనేత దినము ఈ దినం ప్రపంచ దేశమంతా కూడా కొనియాడబడుతుంది. కానీ రాను రాను ఆయనకు ఒత్తిడి అయిపోయి గుజరాత్లోని టెక్స్టైల్ మిల్లుల యజమాన్యాలు అదానీ అంబానీ లాంటి గొప్ప ధనిక వర్గానికి చెందిన మొరార్జీ దేశాయి మిల్స్ ఇటువంటి వాళ్ళంతా బాగా ఒత్తిడి తెచ్చి ఆ చట్టాన్ని పక్కన పెట్టించి మాకు అనుమతి ఇవ్వాలంటే అనధికారికంగా అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి 45 లక్షల మగ్గాలు పూర్తిగా నాశనం. నార్త్ ఇండియాలో ఎక్కువగా ముస్లిమ్స్ ఈ చేతి వృత్తుల వాళ్ళు ఎక్కువ ఆధారపడి జీవించేవాళ్ళు. వారందరూ దెబ్బతిన్నారు. కానీ ఆ ఎఫెక్టు మనకు 95లోనే పడింది. 95లోనే చిన్నగా పవర్లు ఎంటర్ అయ్యి వాటికి రాయితీలు ఇవ్వడము, మగ్గానికి 25,000 రూపాయలు ఇవ్వడము, కొనించడము ప్రోత్సహించారు. ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ బాగా జరిగింది. స్వర్ణయుగంగా భావిస్తారు. 95 నుంచి స్టార్ట్ అయ్యింది. ఆప్కో మార్కెటింగ్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ. దేశమంతా షాపులు ఓపెన్ చేశారు, విక్రయశాలను పెంచారు. ఎక్కడికో 1000 కోట్లకు పోయింది. 2వ స్థానంలో ఉంది మనం. కానీ మగ్గాల సంఖ్యలో మంది ఉమ్మడి రాష్ట్రంలో 4,60,000, విభజిత ఆంధ్రప్రదేశ్లో 3,60,000. అంటే మొదటి స్థానంలోనే మనకి ఉంది. 2వ స్థానం 1,90,000 మగ్గాలతో దేశం మొత్తం మీద కోఆపరేషన్.
అంటే ఇది మన మెడ్రాస్ రాష్ట్రం ఇందులో రెండు రాష్ట్రాలని ఎక్కువ డెవలప్మెంట్ ఉంది అనుకుంటాను. అవును. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర. ఇప్పుడు తమిళనాడు వచ్చి 1,90,000 మగ్గాలు ఉన్నాయి. మన ఆంధ్రాలో వచ్చేసి 3,40,000 మగ్గాలు ఉన్నాయి. తెలంగాణలో మగ్గాలు తక్కువ 60,000, కానీ జనాభా మాత్రం వాళ్ళు కూడా 85 లక్షల జనాభా ఉన్నారు. కమ్యూనిటీ జనాభా. ఓట్లు వాళ్ళకు కూడా 60 లక్షల ఓట్లు ఉన్నాయి. మనకు వచ్చి 75 లక్షల ఓట్లు ఉన్నాయి. మొన్న ఎలక్షన్లో ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ వచ్చింది? 16% తేడా వచ్చింది జగన్కి. ఓట్ల సంఖ్య, టోటల్ సంఖ్య వాడికి 40% వచ్చింది. 56% ఈ 3 పార్టీలకు వచ్చాయి. అంటే 16% తేడా. ఆ 16%లో చేనేత కాంగ్రెస్ చేనేత వాళ్ళది 20% అంటే 75 లక్షల ఓట్లు. అందులో 8.5% కన్నా అది పక్కబడిపోయింటే ఇది అటు ఇది ఎక్కుడు దిగుడు ఉండకూడదు అన్నాడు కదా మన చంద్రబాబు నాయుడు. 15 సంవత్సరాలు ఆకూడమే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. అదే నేను రాశాను. ఇటువంటి పరిస్థితులు అది ఉండదయ్యా. మీరు ఓట్ల రీత్యా తీసుకొని వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని చేనేతలు మోసం చేసినంత మాత్రాన ఓట్లు వేయరు. ఎందుకు మీరు 3 సార్లు ఓడిపోయారు? ఎందుకు కాంగ్రెస్ 2 సార్లు ఓడిపోయింది? జగన్ కాంగ్రెస్ 1 సారి ఓడిపోయింది. ఇప్పుడు 4వసారి ఎక్కుడు దిగుళ్ళు 4వసారి వచ్చారు. 14 నెలలు కలిసి చేనేత గురించి మీరు ఏమీ మాట్లాడలేదు. 4 సంవత్సరాలు కళ్ళు మూసేలాగా వస్తుంది. నీకు 75 సంవత్సరాలు ఎంతో కాలం బతుకు, నాకు 84 సంవత్సరాలు నేను ఎంతో కాలం బతుకును. నా ఇండస్ట్రీలో నాకున్న అనుభవం ఎవరికి లేదు. మరి అది ఆలోచించుకోండి. ఆ ఎక్కుడు దిగుడు అనేది మరి మీరే చేస్తున్నారు. పొగడ్తలకు ఒకటి మీరే అన్నారు, పొగడ్తలకు పోయి మోసపోయాను అన్నారు. అది కాదు, పొగడ్తలకు పోవద్దు, నిజాలు తెలుసుకోండి అని చెప్పేసి మనమే లెటర్ రాశాను. మిషనరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ చేనేత అనేది చాలా ఇబ్బందుల్లో ఉంది. అటువంటి చేనేత గురించి ఎంతో విపులంగా వివరించిన ఈ రమణ గారికి కృతజ్ఞతలు మీ అందరి తరఫున కృతజ్ఞతలు పెట్టుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా అనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసినాము. దానికి